ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కనకదుర్గమ్మ తల్లి అమ్మ పేరు చెబితేనే ఒళ్ళంతా పులకరించిపోతుంది. ఇక అమ్మవారి కథలు వింటే ఎంత అద్భుతంగా ఉంటుంది. అమ్మవారి కథలు మనం ఇప్పటికే ఎన్నో విని ఉంటాం. ఒక్కొక్క కథ ఒక్కొక్క మహిమను తెలుపుతూ ఉంటుంది. ఒక్కొక్క ఆణిముత్యం లాంటివి అమ్మవారి కథలు. ఎన్ని విన్నా మనకి తనివి తీరదు, తృప్తి చెందదు. ఇంకా అమ్మవారి గురించి తెలుసుకోవాలి అన్న కుతూహలం మనలో ఎప్పటికీ కూడా ఉంటూనే ఉంటుంది. అలా అమ్మవారి కథలలో ఒక అద్భుతమైనటువంటి కథను మీ ముందుకి తెస్తున్నాను. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మవారికి అసలు గాజులు అంటే ఎందుకంత ఇష్టం? దుర్గమ్మ తల్లికి గాజులు సమర్పించే ఆచారం ఏ విధంగా వచ్చింది అని తెలిపే అద్భుతమైన కథను నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. పూర్వం ఒకానొకప్పుడు సుల్తానులు పరిపాలన కాలంలో కొంతకాలం దుర్గమ్మ దేవాలయం పూజలు ఏమీ జరగకుండా నిలిచిపోయాయట. వారి ప్రభావం తగ్గిన తరువాత పండితులంతా ఒక చోట చేరి అమ్మవారి మూల విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేస్తేనే కాని అర్చన చేయటానికి వీలు కాదు అని ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ విషయం గురించి పెదకళ్ళేపల్లి గ్రామంలో ఉన్న శ్రీ విద్యాపూర్ణ దీక్షాపరులైన శ్రీ ఉమాపతి శాస్త్రి, శ్రీ చలపతి శాస్త్రి అనే పండితుల్ని విచారించగా మహామంత్ర శాస్త్రవేత్తలైనటువంటి ఆ వైదిక బ్రాహ్మణులు దుర్గాదేవి స్వయంభూవు, ఆ తల్లి తిరిగి పునఃప్రతిష్ఠ చెయ్యాల్సిన అవసరం లేదు, మంత్రపూర్వకంగా మహా సంప్రోక్షణ చేస్తే సరిపోతుంది అని చెప్పారట. వారే స్వయంగా ఆ ఆలయానికి వచ్చి దుర్గాదేవికి సంప్రోక్షణ కార్యక్రమాలు చేసి కొంతకాలం సకుటుంబంగా ఆ ఆలయంలోనే ఉంటూ అమ్మవారి ఉపాసన చేయసాగారు. అప్పుడొక ఆశ్చర్య సంఘటన జరిగింది. వారి ఇంట్లో ఉన్న 4 ఆడపిల్లలు ఒకరోజు గాజులు అమ్మేవాణ్ణి పిలిచి తమ చేతులకి గాజులు తొడిగించుకుంటున్నారట. వారితో పాటు మరొక అమ్మాయి కూడా వచ్చి గాజులు తొడిగించుకుంది. చివరికి గాజులబ్బాయి మొత్తం 5గురికి తొడిగిన గాజులకి డబ్బులివ్వమని అడుగగా, అదేంటి, మా ఇంట్లో ఉంది 4గురే కదా, మేము 4గురమే గాజులు తొడిగించుకున్నాం కదా, మరి 5గురు ఎక్కడ ఉన్నారు అని గాజులమ్మేవాణ్ణి ప్రశ్నించారు. లేదు, నేను 5గురికి గాజులు తొడిగాను, ఆ 5వ పిల్ల ఎక్కడో లోపలికెళ్ళి దాక్కొని ఉంటుంది అని ఆ గాజులవాడు రెట్టించాడు. వారి వాదన విన్న ఆ పండితులు 5వ అమ్మాయి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ ఆలయం చుట్టూ వెతికారట. చివరికి ఆలయంలోకి వెళ్ళి చూడగా వారికి అమ్మవారి చేతులకి గాజులు కనిపించాయట. ఆశ్చర్యం, అద్భుతం! ఆ దృశ్యాన్ని చూసి వారెంతో ఆనందపడి వెంటనే ఆ విషయాన్ని అందరికీ తెలియజేశారట. అది ఆ నోటా చేరి ఊరంతా ప్రచారమైంది. ఆనాటి నుండి కనకదుర్గమ్మ వారికి గాజులంటే ఎంతో ఇష్టం అని, ఆ తల్లికి గాజులు సమర్పిస్తే ఎంతో సంతోషిస్తుందని భావిస్తూ భక్తులందరూ అమ్మవారికి ఆలయంలో గాజులు సమర్పించే సాంప్రదాయాన్ని ప్రారంభించారు. ఈ గాజుల సాంప్రదాయం ఆనాటి నుంచి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారిని మొట్టమొదటిసారిగా గాజులతో అలంకరించారు. విన్నారు కదా ఎంత అద్భుతమైనటువంటి అమ్మవారి మహిమో. గాజులు అంటే అందుకే అమ్మవారికి అంత ఇష్టం. నవరాత్రులలో మనం కూడా గాజుల మాలలను చేసి అమ్మవారికి అలంకరిస్తూ ఉంటాం కదా. అంత పెద్ద గాజులు వేయలేనప్పుడు చిట్టి గాజులు మనకి దొరుకుతాయి కదా, ఆ గాజులనే మాల కింద చుట్టి కూడా మీరు అమ్మవారి విగ్రహాలకు వేయవచ్చు. మీరు గుడిలో సమర్పించేటప్పుడు పెద్ద గాజులను సమర్పిస్తారు, కానీ ఇంట్లో మనకి అంత పెద్ద విగ్రహాలు ఉండవు కదా, అందుకే చిట్టి గాజులను మాలగా చేసి సమర్పించండి. ఏవైనా అమ్మవారికే కదా, పెద్దవైనా చిన్నవైనా మన తృప్తి కోసం, అమ్మవారి ఆనందం కోసం, మనల్ని కరుణించటం కోసం. మరొక కథనంతో మళ్ళీ అమ్మవారి మహిమలతోటి తిరిగి మీకోసం వస్తాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం, సరేనా? సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.